హాయ్ అండి, వెల్కమ్ టు మా ఇంటి రుచులు. ఈరోజు ఈ వీడియోలో మనం అందరూ కూడా అన్నము రైస్ కుక్కర్లో వండుకోవటం చూసాము. కానీ స్టీల్ గిన్నెలో మాడకుండా చక్కగా రైస్ కుక్కర్లో వచ్చినట్టు పొడి పొడిగా ఎలా వండుకోవాలో చెప్తాను. చిన్న చిన్న టెక్నిక్స్ ఫాలో అయితే చాలు, చాలా బాగా వస్తుంది. ఆరోగ్యానికి కూడా మంచిది, చాలా చాలా మంచిది విడిగా వండుకోవటం అనేది. దానికి మీరు ఎంత కావాలనుకుంటున్నారో అన్ని రైస్ కప్పులు బియ్యం. ఇప్పుడు అందరికీ రైస్ కుక్కర్లు ఉన్నాయి, రైస్ కప్పు కామన్ అయిపోయింది కాబట్టి అందుకని ఆ రైస్ కప్ కొలతలే చెప్తున్నాను. మీకు 2 కావాలంటే 2, 3 కావాలంటే 3 అలా తీసుకొని, నేను ఇక్కడ 3 రైస్ కప్పులు తీసుకుంటున్నాను. 3 రైస్ కప్పులు బియ్యం తీసేసుకొని 2-3 సార్లు కడుక్కోవాలి. దీనిలోకి మన చేయి ఉంటుందండి, చేయికి 2 అంగుళాలు, 2 అంగుళాలకి అంటే కొంచెం తక్కువ ఇలా పెట్టేసేసి, 2 అంగుళాల కంటే కొంచెం తక్కువ అంటే పైనుంచి మనం బియ్యం పైన వేలు పెట్టుకుంటే కరెక్ట్గా 2 అంగుళాలు దాకా కాకుండా కొంచెం కిందకి అంటే 3/4 వరకు మునిగితే చాలు. చెయ్యి కొంచెం ఎక్కువైతే ఇట్లా ఉంచేసుకోండి. ఇలా 3/4 వరకు మునిగిన తర్వాత ఒక్క అరగంట నాననియాలి. అరగంట టైం లేదనుకోండి, జస్ట్ ఒక 5 నిమిషాలైనా నానితే అన్నం అనేది చాలా బాగా వస్తుంది. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది, బాగా అరుగుతుంది. ఒక్క 10 నిమిషాలు లేదా 5 నిమిషాలన్నా కనీసం నానబెట్టుకోండి. ఇలా పొయ్యి దగ్గర ఒక్క 5 నిమిషాలు నానబెట్టుకొని, 5 నిమిషాలు అయిన తర్వాత పొయ్యి వెలిగించుకొని అన్నం వండుకుందాం. ఇలా ఒక 5 నిమిషాలు నానిన తర్వాత పొయ్యి మీద పెట్టుకొని పొయ్యి వెలిగించుకొని హైలోనే మూత లేకుండా పెట్టుకోండి. లేకపోతే అన్నం మొత్తం పైన గంజి పొంగిపోతుంది. ఒకవేళ మూత పెట్టుకున్న ఒక 2-3 నిమిషాలు అయిన తర్వాత మూత పక్కకు తీసేసేయండి. ఎందుకంటే నీళ్లు బాగా మరిగినప్పుడు ఆ వేడికి గంజి అంతా పక్కకి కిందకి పొయ్యి అంతా పడుతుంది. ఒకవేళ మూత పెట్టుకుంటే కనుక 2-3 నిమిషాలు అయిన తర్వాత తీయండి. మీడియం ఫ్లేమ్లో మూత పెట్టేసేస్తే చాలు. అన్నాన్ని ఉడకనివ్వాలి. ఇలా అన్నం పొయ్యి మీద పెట్టి 5 నిమిషాలు ఉడకని ఇచ్చిన తర్వాత మూత తీద్దామండి. మూత తీస్తే చూడండి, సిమ్లో పెట్టేస్తే కనుక ఇలా ఏమీ లేకుండా చక్కగా పొడి పొడిగా వస్తుంది. అడుగు కూడా అంటదు. మీరు ఏమీ చేయక్కర్లేదు, జస్ట్ అట్లా పొయ్యి మీద పెట్టి మీడియం ఫ్లేమ్లో మూత పెట్టేసేస్తే చాలు. ఇలా చూస్తే చక్కగా ఉడికిపోయింది. చూడండి, మీకు కరెక్ట్గా ఉడికిందో లేదో, నీరు ఇంకా ఉందేమో డౌట్ ఉంటే ఒక గరిటె తీసుకొని ఇట్లా ఒత్తి చూడండి. ఒత్తి చూస్తే ఇక్కడ మీకు ఏమి నీరు లేదు, చక్కగా ఉంది కాబట్టి అన్నం ఫుల్గా చక్కగా ఉడికిపోయినట్టే. చూడండి, చుక్క నీరు కింద పడలేదు, ఏమీ లేదు, చక్కగా మీకు బయట వచ్చినట్టు పొడి పొడిగా వచ్చింది. అడుగు కూడా అంటదు, మాడకుండా వచ్చింది. ఇదేనండి, ఈజీగా చేసేసుకోవచ్చు. 5 నిమిషాలు నానబెట్టి మీడియం ఫ్లేమ్లో మూత పెట్టేసేస్తే చాలు, అన్నం అయిపోతుంది. ఏమీ చేయక్కర్లేదు. మీరు రైస్ కుక్కర్లో పెట్టుకొని ఇంకా వాటిలోన పొంగుతుందేమో, కానీ దీనిలో సిమ్లో పెడితే కనుక నీళ్లు కిందకు పొంగని కూడా పొంగవు. ఆరోగ్యానికి మంచిది, రుచి కూడా. రైస్ కుక్కర్లో ఉండేదానికంటే చాలా బాగుంటుంది అన్నం. మీరు ఏది వేసుకొని తిన్నా ఆ టేస్టే వేరు ఉంటుందండి. పాతకాలంలో మన అమ్మమ్మలు నానమ్మలు అందరూ ఇట్లా విడిగానే వండుకునేవాళ్ళు. ఎవ్వరు ఈ రైస్ కుక్కర్లో ఎవరు వండలా. అందుకే వాళ్ళు అప్పట్లో వాళ్ళ ఆరోగ్యం కూడా చాలా బాగుండేది. ఇది 1-2 సార్లు చేసేస్తే ఆటోమేటిక్గా మీకే తెలిసిపోతుందండి. మీరు కూడా ఒకసారి అన్నం విడిగా వండి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. ఇలాంటి మంచి వీడియోల కోసం ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.